కొత్త సూచనలు సలహాలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో హై అలర్ట్ ఇచ్చారు. అంటే మనం ఇస్లామాబాద్ కొట్టాం కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా రిటాలియేషన్ వస్తుందా, కాబట్టి మన ఢిల్లీని భద్రతగా ఉంచుకోవాలి. ఇక్కడ సైరన్లు కూడా ఇప్పుడు రెడీ చేశారు. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంత ఈ యొక్క సివిల్ డిఫెన్స్ కు సంబంధించి వార్నింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్ దేర్ లెగ్స్ అన్నమాట. ఇప్పుడు అంతా వచ్చి ఇక్కడ లైన్ లో ఉన్నారు. ఈ రాత్రి అంతా కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. సో ఢిల్లీ మొత్తంగా కొంత భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. ఇప్పుడు మనం ఏదైతే స్ట్రైక్ బ్యాక్ చేస్తున్నామో దాని నేపథ్యంలో మళ్ళీ ఏమైనా రిటాలియేషన్ వస్తుంది ఈ రాత్రికి. అంటే మనం 1:30-2 గంటల ప్రాంతంలోనే అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసాం ఆపరేషన్ సింధూర్ పేరుతో. అట్లా 2 గంటల ప్రాంతంలో ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా 1-1:30 ప్రాంతంలో. సో హై అలర్ట్ లో అయితే ఢిల్లీని ఉంచారు. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, తర్వాత మిగతా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నటువంటి ప్రాంతం, వీటన్నిటిని కూడా హై అలర్ట్ లో వచ్చారు. కొన్ని చోట్ల బ్లాక్అవుట్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో వీటితో పాటు మన సౌత్ లో ఉన్నటువంటి హైదరాబాద్, చెన్నై, తర్వాత బెంగళూరు, వీటికి కూడా కొంత వాళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. హై అలర్ట్ అయితే ఉంది. ఈ రాత్రంతా కూడా దాదాపు జాగారం అనే చెప్పొచ్చు అందరికి. ఇక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు కానీ లేకపోతే అయితే ముఖ్యమైనటువంటి కాల్స్ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఆ త్రివిధ దళాల అధిపతులు కానీ లేకపోతే సిడిఎస్ కానీ రక్షణ శాఖకు సంబంధించినటువంటి, నిజానికి రక్షణ శాఖ మంత్రి ఈ రోజు ఇప్పటికల్లా అక్కడ రష్యాలో ఉండాల్సిన ఆయన రేపు ఉదయం అక్కడ విక్టరీ డే కూడా జరుగుతుంది. ఆ విక్టరీ డే లో పాల్గొనడానికి మన రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్లాల్సింది. కానీ ఈ రోజు జరిగినటువంటి స్ట్రైక్స్ వీటి వల్ల ప్రధానమంత్రి 3 days ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అండ్ కృష్ణ, ఒకసారి అమెరికా నుంచి ఒక స్పందన చూద్దాం, వాళ్ళు ఏమంటున్నారు. To urge India and Pakistan to work towards a responsible solution in this, and we've been saying that certainly from the beginning. We also want to say that what matters in this particular instance right now where we're at is that the phone calls happened, that we are remaining engaged with both governments at, again, multiple levels. We, though, will not engage in the nature of discussing what the conversations have been or what we've conveyed. Certainly there's a lot already on the record when it comes to our reaction to what's been happening here. So there's some discussion that Pakistan wants an independent investigation as to what has happened regarding the terrorist attack. And of course what we say to that is we want the perpetrators to be held accountable and are supportive of any efforts to that end. So this is what I don't like with the nature of USA, సంజయ్ గారు. అంటే ఇండిపెండెంట్ ప్రోబ్, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్. మనం ఇన్నిసార్లు, 100 సార్లు ఇదిగోరా బాబు మీ ఉగ్రవాదులు ఇక్కడ వచ్చారు, చంపేశారు మా వాళ్ళని, ఇదిగో ఆధారాలు, ఇదిగో డిఎన్ఏలు అని చెప్తే దిక్కులేదు. చెప్పి కదా ఈరోజు మనం ఈ యాక్షన్కి వాళ్ళు చేసిన దానికి పెద్దాడి దిగితే ఇంకా మేము ఇద్దరితో టచ్లో ఉన్నాము, ఇద్దరితో మాట్లాడుతున్నాము, వాళ్ళు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అడిగారు, జరిగిందంటే. ఎనీవే, దట్స్ మై పర్సన్. ఐ డోంట్ లైక్ ద వే అమెరికా ఇస్ రెస్పాండింగ్. సంజయ్ గారు, వాట్స్ యువర్ టేక్? ఎక్కడ చంపారు? సారీ నవీన్, లాదెన్ ఎక్కడ చంపారు? అబోటాబాద్ లోనే, పాకిస్తాన్ లో ఉందిగా. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ దాకా వస్తే ఒక రీతి, ఇండియా అంటే మాత్రం ఇంకొక రీతి. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ సిన్స్ లాస్ట్ 2 days. సంజయ్ గారు, ప్లీజ్ గో హెడ్. సంజయ్ గారు వినిపించట్లేదు. కరాచీ పోర్ట్ అటాక్ అన్నది ఒకసారి వెరిఫై చేసుకోవాలండి. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కరాచీ పోర్ట్ అటాక్ కి ఎట్లా వాడతారు అంటే వాడచ్చు.